అందరికీ నమస్తే అండి. మెడికల్ కాలేజీలు పీపీపీకి నిర్ణయానికి వ్యతిరేకంగా అంటే మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చింది. కోటి సంతకాల ఉద్యమం. ఇక్కడ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం లేదు, ప్రైవేటు వాళ్ళ చేతిలో నిర్వహణ బాధ్యతలు వాళ్ళవి. ప్రైవేటు అండ్ ప్రభుత్వ పార్ట్నర్షిప్, నిర్వహణ అంతా ప్రైవేటు వాళ్ళది, నియంత్రణ అంతా కూడా ప్రభుత్వానిది. అందులో సీట్లు కానీ ఫీజులు కానీ ఇద్దరు కలిపి నిర్ణయిస్తారు. సో అండర్ అబ్జర్వేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ, పూర్తిగా ప్రైవేటీకరించాల. కానీ వైసీపీ వాళ్ళు దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళి ప్రమోట్ చేసి ప్రైవేటీకరణ చేస్తున్నారని గత 3-4 నెలల నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే అదంతా పక్కన పెడితే, సరే ప్రభుత్వ నిర్ణయం పట్ల జనానికి నష్టమా లాభమా, ఎంతవరకు ఎవరి బెనిఫిట్స్ ఏంటి అనేది పక్కన పెడితే, వైసీపీ వాళ్ళు కోటి సంతకం ఉద్యమం చేశారు కదా. సో ఈ కోటి సంతకం ఉద్యమంలో నిజంగా 1 కోటి మంది సంతకాలు చేశారు. వైసీపీ వాళ్ళ ప్రచారం ఎలా ఉందంటే, మేము 1 కోటి సంతకాలు వస్తాయనుకున్నాం కానీ 1,20,00,000 వచ్చేసాయి, ఒక 15-20 లక్షల సంతకాలు ఎక్స్ట్రా వచ్చేసాయి, అసలు గ్రాండ్ సక్సెస్ అయిపోయిందని చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మేము 60,000 సంతకాలే టార్గెట్ పెడుతుంటే మేము 70,000 75,000 కూడా వచ్చేసాయి అని చెప్తున్నారు. నెల్లూరు నగరం నియోజకవర్గంలో అంటే 60,000 సంతకాలు టార్గెట్ పెడితే 73,000 సంతకాలు వచ్చేసాయంట. 73,000 మంది సంతకాలు చేశారంట నెల్లూరు నగరంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. అసలు ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? చంద్రగిరి లాంటి నియోజకవర్గంలో అయితే వాళ్ళకు వచ్చిన ఓట్ల కంటే సంతకాలే ఎక్కువ వచ్చాయంట. వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే సంతకాలు ఎక్కువ వచ్చాయంట. అలాగే పూతలపట్టు, చిత్తూరు ఆ నియోజకవర్గాల్లో కూడా 60,000 టార్గెట్ పెట్టుకుంటే 65,000 66,000 వచ్చేసాయంట. అంటే అక్కడ వాళ్ళు రాసుకున్న సాక్షిలో ఈరోజు రాసిన ఇన్ఫర్మేషన్ చూస్తే నవ్వు వచ్చిందనమాట. అంటే 60,000 టార్గెట్ పెడితే భారీగా సంతకాలు చేశారు, అన్ని చోట్ల ఎక్కువే వచ్చిందని. అంటే 100 మార్కులు రావాల్సింది 105 110 మార్కులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ నమ్మశక్యంగా లేని అంశం ఏంటంటే, వాళ్ళకి వచ్చిన ఓట్ల కంటే సంతకాలు ఎక్కువ ఎలా సాధ్యం? చాలా సింపుల్. వాళ్ళు నిజంగా ఎక్కడా కూడా 1 కోటి సంతకాలు రావాలి అంటే ప్రతి నియోజకవర్గంలో 60,000 సంతకాలు రావాలి అంటే ఎంత కష్టమండి అది. ఒక్కొక్క గ్రామంలో యావరేజ్గా 700 నుంచి 750 మంది సంతకం చేయాలి. యావరేజ్గా ఒక్కొక్క గ్రామంలో చేస్తారా? ఎవరికి వాళ్ళు మాకెందుకని ఊరుకుంటారు. అమ్మో మేము చేస్తే మాకు గవర్నమెంట్ స్కీమ్ రాదేమో, అమ్మో మేము చేస్తే మా సంతకం బయటకు వెళ్ళిపోతే మాకు ఏమవుద్దో అనే భయం చాలామందిలో ఉంటుంది. అంత చైతన్యం ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇటువంటి ఉద్యమాలకు ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు జనంలో భయం పట్టుకుంది. మాకెందుకులే, భయం ప్లస్ ధీమా, మాకెందుకులే ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామనే ధీమా కూడా ఉంది. సాధారణ పౌరులు ఎవరు కూడా ఇటువంటి ఉద్యమానికి మద్దతు పలకరు, సంతకాలు చేయరు. పైగా ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అనేది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకు వచ్చిన ఓట్ల కంటే సంతకాలు ఎక్కువ వచ్చాయంటేనే ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఫేక్గా సంతకాలు చేశారు అనేది. ఇక్కడ నేను చెప్పడం కాదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతకాంతనం, కూటమి వాళ్ళ చేతకాంతనం ఒక రకంగా. కూటమి వాళ్ళు డీకోడ్ చేయొచ్చుగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక వారం రోజుల నుంచి రోజు డబ్బాలు కొట్టుకుంటున్నారు. వాళ్ళ సాక్షి మీడియాలోనో, వాళ్ళ అధికార మీడియాలోనో, వాళ్ళ సోషల్ మీడియాలోనో డబ్బాలు కొట్టుకుంటున్నారు. మేము 1 కోటి సంతకాలు అనుకుంటే 1,10,00,000 సంతకాలు వచ్చేసాయి, మేము నియోజకవర్గానికి 60,000 అనుకుంటే 70,000 సంతకాలు వచ్చేసాయి అని చెప్పి విపరీతంగా డబ్బాలు కొట్టుకుంటున్నారు. సో అది వెళ్ళి జనం నిజమేనని నమ్మే డేంజరు. ఏంటి నిజంగా ఇంతమంది చేశారా అని. కానీ దాన్ని డీకోడ్ చేయొచ్చు. అందులో ఒక అబద్ధం దాగి ఉంది, పచ్చి అబద్ధం దాగి ఉంది. ఆ 1 కోటి సంతకాలు అనేవి వాస్తవం కాదు, అదంతా కల్పితం, అదంతా ఫేక్. వాళ్ళ కార్యకర్తలు ఇళ్ళకు పంపించి కార్యకర్తల చేత సంతకాలు పెట్టించారు అంతే. ఒక్కొక్క కార్యకర్త ఇంట్లో 1 రోజు 2 రోజులు అదే కార్యక్రమం అదే పని మీద సంతకాలు పెట్టించారు. ఏముంది, మనకు గంట టైం ఉంటే మనమే పెట్టేస్తాం, 200-300 సంతకాలు పెట్టేయచ్చు అంతేనా. ఏదో ఒక చేతిరాత మార్చేసి పెట్టేయచ్చు. దాన్ని ఎవడు వెరిఫై చేస్తాడు? అదేమైనా ఆధార్ కార్డు లింకా లేదంటే బ్యాంక్ అకౌంట్ లింకా వెరిఫై చేయడానికి కాదు కదా, ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టడమేగా, ఎవడు వెరిఫై చేయడుగా. కాబట్టి వాళ్ళు పెట్టుకెళ్ళిపోయారు. సో ఇక్కడ కూటమి చేతకాంతనం అని నేను ఎందుకు అన్నానంటే, ఒక రాజకీయ కార్యక్రమం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు చేపట్టిన కార్యక్రమం అంతగా సక్సెస్ అయిందని పదే భజన చేసుకుంటున్నారు, బాజా భజంత్రీలు కొడుతున్నారు. సో అది ఫెయిల్ అయ్యింది. నిజంగా వాస్తవానికి ఆ కార్యక్రమం ఫెయిల్ అయింది. ఫెయిల్యూర్ అయిన కార్యక్రమాన్ని వాళ్ళు సక్సెస్ అయినట్టు ప్రమోట్ చేసుకొని ప్రజెంట్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు ఫెయిల్యూర్ అయిన కార్యక్రమాన్ని ఫెయిల్యూర్ అయింది, దానికి కారణం ఇది అని వీళ్ళు చెప్పలేకపోతున్నారు.
అంటే అంత ధీమ అసమర్థత. ఇప్పుడు చంద్రబాబు గారు పదే పదే చెప్పేది అదే, నాయకులు మీరు మాట్లాడండి, ఎమ్మెల్యేలు మీరు మాట్లాడండి, మంత్రులు మీరు మాట్లాడండి, యాక్టివ్గా ఉండండి అని. మరి ఎందుకు టీడీపీ వాళ్ళు చెప్పట్లేదు? టీడీపీ వాళ్ళు చెప్పాలిగా, వాళ్ళు చెప్పిన కోటి సంతకాలు ఫెయిల్ అయింది, వాళ్ళు నిజంగా సంతకాలు అలా చేయలేదు, నియోజకవర్గాల్లో ఇలా జరిగిందని. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు చెప్పాలిగా, ఇదిగో మా నియోజకవర్గంలో 63,000 సంతకాలు వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు, అది వాస్తవం కాదు. మా నియోజకవర్గంలో కొంతమంది కార్యకర్తలు ఇళ్లలోకి వెళ్ళి సంతకాలు చేయించారు, ఇదిగో పలానా గ్రామంలో, పలానా మండలంలో, పలానా గ్రామంలో 700 సంతకాలు వచ్చాయని చెప్తున్నారు, నిజానికి ఆ ఊరిలో ఎవరు కూడా సంతకం చేయలేదు. నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ పంపించారు. మదనపల్లి నుంచి ఒక సబ్స్క్రైబర్ పంపించాడు, అన్న మా ఊర్లో అసలు సంతకాలే చేయలేదు, కానీ మా ఊరు నుంచి 1000కి పైగా సంతకాలు వచ్చినట్టు చెప్తున్నారన్న, కానీ మా ఊరికి అసలు సంతకాలు చేయమని ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు, నేను వైసీపీ నాయకులను కూడా అడిగాను, ఎవరు పట్టించుకోలేదు అన్నాడు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం నుంచి మెసేజ్ వచ్చింది. ఇలా చాలామంది, గిద్దలూరు, కనిగిరి, ఇలా చాలామంది చెప్తున్నారు సంతకాలు పెద్దగా అంత గ్రౌండ్ లెవెల్ అంతగా జరగలేదు, కానీ వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటున్నారు, ప్రమోట్ చేసుకుంటున్నారు. దాన్ని కట్టడి చేయాల్సింది, దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది, దానిలో ఉన్న అబద్ధాన్ని చూపించాల్సింది టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలే. కానీ వీళ్ళు నిమ్మక నీరెత్తనట్టు ఉంటున్నారు. అదే డేంజర్ అనమాట. రేపొద్దున టీడీపీ కూటమికి అదే మైనస్. ఆ చేతగానితనమో లేదా ఆ అసమర్థతో లేదో ఆ ఓవర్ కాన్ఫిడెన్సే దెబ్బేస్తుంది. వాళ్ళు కోటి సంతకాల ఉద్యమంలో డొల్లతనం వీళ్ళు బయట పెట్టాలి, వాళ్ళు ఫేక్ ప్రచారాన్ని వీళ్ళు బయట పెట్టాలి, వాళ్ళ సంతకాల్లో జరిగిన వాస్తవికతను వీళ్ళు బయట పెట్టాలి, ప్రజలకి ఆ విధంగా చెప్పాలి, నియోజకవర్గాల వారీగా చెప్పాలి. వాళ్ళు ఎలాగైతే నియోజకవర్గాల వారీగా మాకు ఈ నియోజకవర్గంలో ఇన్ని సంతకాలు వచ్చాయి, మాకు ఈ నియోజకవర్గంలో ఇన్ని సంతకాలు వచ్చాయని చెప్తున్నారో, వీళ్ళు ఇదిగో ఈ నియోజకవర్గంలో ఇంత సంతకాలు చేయలేదు, వాళ్ళకు వచ్చిన ఓట్లు 70,000, కానీ వాళ్ళు చూపిస్తున్న సంతకాలు 73,000. వచ్చిన ఓట్ల కంటే సంతకాలు ఎందుకు ఇన్నోటి ఎక్కువ వస్తాయి అంటే ప్రతి ఒక్కరూ సంతకం పెట్టేస్తారా? ఓట్లు వేసిన వాళ్ళకంటే ఎక్కువ మంది సంతకం పెట్టేస్తారా? పాసిబుల్ అనేది అసలు. సో ఇది అంటే ప్రాక్టికల్గా ఆచరణ సాధ్యం కాదు, లీగల్గా లాజికల్గా ఎలాగో కాదు, ప్రాక్టికల్గా ఆలోచించినా అంత సీన్ లేదు. వాళ్ళకు వచ్చిన ఓట్ల కంటే సంతకాలు ఎక్కువ రావు. గ్రామాల్లో ఎవరు పెడతారండి? ఎవరికా అవసరం ఉంటుంది? ఏదో పట్టణ ప్రాంతాల్లో అయితే పెడతారు, లేదా మెడికల్ కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో అయితే పెడతారు, కానీ అన్ని చోట్ల మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్టేస్తారు ఆ సంతకాలు, పెట్టరు కదా. సో దాన్ని ఎడ్యుకేట్ చేయాల్సింది, దాన్ని డీకోడ్ చేయాల్సింది కూటమి ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో అదే కూటమికి పెద్ద మైనస్, అదే చేతగాంతనం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్, ఒక హాఫ్ మినిట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో ఇది వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్, రకరకాల అంటే కంప్లీట్గా ఆరోగ్యానికి ఉపయోగమైన పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, మల్టీ సీడ్స్, అలాగే మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, వీటితో వీళ్ళు లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు అండ్ పౌడర్స్ చేస్తారు. ప్రోటీన్ పౌడర్ అని, ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్ అని, మునగాకు పొడి అని, జామాకు పొడి అని, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన. ఇవన్నీ వీళ్ళు ఆన్లైన్లో 10% డిస్కౌంట్కి అమ్ముతున్నారు అండ్ ఫ్రీ డెలివరీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరు బుక్ చేసినా కంప్లీట్ ఫ్రీ డెలివరీ ఇస్తారు. 9997839994 నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా laddupalem.com అనే సైట్ అయినా విజిట్ చేయొచ్చు. వీళ్ళు ఈ మధ్య ఫ్రాంచైజీలు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు, అంటే ఆఫ్లైన్ స్టోర్లు. ఆల్రెడీ ఈరోజు నరసరావుపేటలో ఒక ఆఫ్లైన్ స్టోర్ ఓపెన్ అయిందనమాట. పల్నాడు జిల్లా వాళ్ళు ఎవరైనా నరసరావుపేటలో ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో కలెక్టర్ ఆఫీస్ రోడ్లో స్టోర్ ఉంది, ఆ స్టోర్ను విజిట్ చేయొచ్చు. ఆ స్టోర్ ఫోటో కూడా పక్కన పెడుతున్నాము. మీకు ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా ఫ్రాంచైజీ కావాలంటే, హైదరాబాద్ కావచ్చు, ఏ నగరంలో అయినా కావాలంటే ఆ 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇది. థ్యాంక్ యూ.